హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వ్యూ. చక్రాలు చెక్కలేనా ఒకసారి ఇన్స్టెంట్గా ఇలా మిక్చర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కార్న్ఫ్లెక్స్ అండ్ అటుకులు ఉపయోగించి మిక్చర్ రెడీ చేసాము. చూద్దాం రండి, వీడియోలోకి వెళ్దాం. అండ్ ఫస్ట్గా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్లోకి కార్న్ఫ్లెక్స్ వేసుకోవాలన్నమాట. వాటిని బాగా ఫ్రై చేసుకొని ఒక బేషన్లోకి తీసుకోవాలి. ఇవి ఈజీగా ఫ్రై అయిపోతాయి, క్రిస్పీగా ఉంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ మన ఐటమ్ వచ్చేసి అటుకులు. ఈ అటుకులు వచ్చేసి మనం ఒడ్లు నానపెట్టి పట్టించుకున్నటువంటి అటుకులు. ఈ ఇంట్లో స్టోర్ ఉన్నాయి. అటుకుల వల్లనే థాట్ వచ్చింది ఇలా మిక్చర్ చేద్దామని చెప్పేసి. ఇవి చాలా బాగుంటాయి అనమాట, ఫ్రై చేసుకుంటుంటే తినడానికి కూడా ఎమ్మీగా ఉంటాయి. ఈ మిక్చర్లోకి ఇంకా సూపర్గా ఉంటాయి. సో ఫ్రై చేసేసుకొని కాంప్లెక్స్ మనం బేషన్లో వేసుకున్నాం కదా, అదే బేషన్లోకి ఇవి కూడా తీసేసుకోవాలి. అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వేరుశనగగుళ్ళు. ఇవి కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిలో మిక్స్ అయినప్పుడు వేరుశనగగుళ్ళు తింటుంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకని వీటిని కూడా తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిన పల్లీలని మనం మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పుటాని. ఇవి కూడా కొంచెం తీసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ క్రిస్పీగానే ఉంటాయి, కానీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటాయని ఫ్రై చేస్తున్నాము. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సర్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. అండ్ నెక్స్ట్ మన ఐటమ్ వచ్చేసి కరివేపాకు. ఇది మన హ్యాండ్ఫుల్ కరివేపాకు తీసుకోవచ్చు. వేసేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే క్రిస్పీగా అయిపోయింది. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నట్లయితే ఉంటుంది. అండ్ మనం ప్యాకెట్లో కొనుక్కునే మిక్చర్ కంటే కూడా మన హోమ్ మేడ్ మిక్చర్ చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. సో ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని దంచేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకొని దీనిలో కలిపేసుకోవాలి, ఎందుకంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వచ్చేసి కొంచెం మన స్పైసీకి తగ్గట్టు కొంచెం కారం అండ్ ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బౌల్ మొత్తం బాగా గంటితోటి తిప్పేసుకోవాలి. కనుక ఈ మిక్సర్ మొత్తాన్ని కూడా కలుపుకున్నట్లయితే మనకి రెడీ అయిపోయినట్లే. హోమ్ మేడ్ మిక్సర్ రెడీ అయిపోయింది. ఇది ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే మినిమం 1 మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా బాగుంటుంది. బయట కొనే వాటి కంటే కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. ఎమ్మీగా కూడా ఉంటుంది. మన జర్నీస్ అప్పుడు లేదా ఈవినింగ్ స్నాక్స్కి ఇది చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది. ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం తినేయచ్చు. ఓకేనా? ప్లీజ్, థ్యాంక్ యూ.